ఈరోజు రామాయపట్నం పోర్టు అదేవిధంగా కావలి నియోజకవర్గం జోదిన్న ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీగ ప్రాంత ప్రజలకు మంచి చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఎప్పుడైతే తీగ ప్రాంతం అభివృద్ధి చెందదో ఈ పక్కనంతా కూడా యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్టు 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా తీగ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే కంపెనీకి కొంత ల్యాండ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకించారు. అక్కడ ఉన్న మత్స్యకారులు, ఆడ ఎవరైతే రైతాంగం వారంతా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం, అన్యాయం. ఈరోజు ఈ విధంగా ప్రభుత్వ సంపదని, మత్స్యకార సంపదని, మత్స్యకార హక్కుని ఈరోజు ఏ విధంగా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారని చెప్పి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది, అడగడం జరిగింది. కానీ ఇంతలోకి మరి అది జరిగి ఒక 2 months ఇంకా కాలేదు. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5,000 కోట్ల రూపాయలతోటి ఈ పోర్టు రామాయపట్నం పోర్ట్ అనేది నిర్మించి దాదాపు 4 డక్స్ కూడా రెడీ చేసి దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్, రైల్వేస్కి సంబంధించిన లైన్స్ అవన్నీ కూడా శాంక్షన్స్ చేయించి ఇచ్చేస్తే అటువంటి దాన్ని 1,500 కోట్లకి ఇచ్చేస్తామంటాం. దాంట్లో కూడా 750 కోట్లు కడితే చాలు, మిగతావి ఇందాక అన్న చెప్పినట్టు మిగతా వర్క్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఆ 750 కోట్లు కూడా ఉడకాయ స్వాహ. ఈ విధంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేదేమో కానీ సంపద క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ కూడా అమ్మేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో మనం చూస్తాం. ఒక పక్క అమరావతిని దోచేస్తా ఉన్నాడు, ఈ పక్క పోర్టుని దోచేస్తా ఉన్నాడు, ఫిషింగ్ హార్బర్స్ని దోచేస్తా ఉన్నాడు, మెడికల్ కాలేజీ అమ్మేస్తా ఉన్నాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా అన్యాయం. ఈరోజు మా మత్స్యకార కుటుంబాలు కావచ్చు, ఇక్కడ భూమికి ఇచ్చిన రైతాంగం కావచ్చు, ఇటు కందుకూరు, కావలి నియోజకవర్గాలు ఎంతోమంది మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడద్ది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి చేస్తే ఈరోజు ఇంత దారుణంగా ప్రైవేట్కి ఇవ్వడం చాలా అన్యాయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీని మీద మనం పోరాటం చేయాలని చెప్పిన వెంటనే మేము మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారికి విన్నవించాము. తప్పకుండా ఈ రామాయపట్నం పోర్టు మన జిల్లాకే కాదు, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గానికి అభివృద్ధికి తన మంచి ప్రాజెక్టు. దీన్ని ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా దీని మీద పోరాటం చేయాలంటే గోవర్ధన్ అన్న ముందుండి ఈరోజు ఈ ఉద్యమాన్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మేమంతా కూడా ఈ మత్స్యకారుల కోసం అయితేనేమి, భూమికి ఇచ్చిన రైతాంగం కోసం అయితేనేమి, ఒక భవిష్యత్తు కోసమైతేనేమి ఎప్పుడు కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం.
వాళ్ళ హక్కుని సాధించేదాకా తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. ఈ ప్రైవేటీకరణని తప్పకుండా వ్యతిరేకిస్తాం. దీనికోసం ఎంత దాకైనా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా సోదరుడు మధుసూదన్ యాదవ్ మేము అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఇక్కడికి వచ్చేసిన గోవర్ధన్ అన్న కూడా దాదాపు 5,000 మంది 2 నియోజకవర్గాల నుంచి రావటం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల నుంచి గ్రామ ప్రజలు ఎవరైతే భూమి ఇచ్చే వాళ్ళంతా కూడా దీనికి మద్దతు తెలపడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, మీడియా సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్గ జిల్లా పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రామవంతం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆడ పట్టించుకోవచ్చులే, చెవురులో ఉంది.